హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాము. మేము కాలిఫోర్నియాలో శాండియాగోలో ఉంటాము. సో శాండియాగోలో కార్ల్స్బాద్ అవుట్లెట్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అంతగా కొనాల్సిన ఐటమ్స్ ఏం లేవు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇండియా వెళ్తున్నారనమాట. సో ఆంటీకి ఏదైనా గిఫ్ట్ చేయాలనిపించింది. సో ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. మేము మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయాక స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 5 o'clock కల్లా స్టార్ట్ అయ్యాము. ఆఫీస్ అయిపోయేసరికి టైం అయింది కాబట్టి ఇంకా లేట్గా వచ్చేసామన్నమాట. అయినా ఒక ఐటమే కాబట్టి టైం సరిపోతుంది అని ఇంకా స్టార్ట్ అయిపోయాము. రేపే ఆంటీ వెళ్ళిపోతున్నారు. ఇంకా మాకు టైం కూడా లేదు, అందుకే వచ్చేసాము. సో ఫస్ట్ కేట్ స్పేడ్కి వచ్చేసాం. ఏదన్నా హ్యాండ్ బ్యాగ్ అలా చూద్దామని వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అవి చూస్తున్నాను. సన్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. సో సన్ గ్లాసెస్ ఒకసారి ట్రై చేసి వ్యాలెట్స్ అన్నీ చూస్తున్నాను. స్లింగ్ బ్యాగ్స్ చూసాను, కానీ ఆంటీ వాళ్ళు స్లింగ్ బ్యాగ్స్ యూజ్ చేయరు కదా అని చెప్పేసి అది వద్దు, ఇంకా హ్యాండ్ బ్యాగ్ అనేది చూద్దామంటే హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ నచ్చుతుందో లేదో అని చెప్పేసి వ్యాలెట్ తీసుకుందాం అనిపించేసి ఇంకా వ్యాలెట్స్ చూసి ఈ బ్యాగ్స్ ఏమో నా కోసం చూస్తున్నాను అనమాట. నాకు అంతగా ఏం నచ్చలేదు. ఫైనల్గా ఒక వ్యాలెట్, సన్ గ్లాసెస్ తీసుకున్నాము. అరౌండ్ 168 అయింది. దాని తర్వాత ఇంకా రిసిప్ట్ తీసుకొని బయటకు వెళ్ళిపోదాం, ఇంకేం కొనొద్దు అన్నట్టు అనుకున్నాము. కానీ బయటకు వచ్చేసరికి పక్కనే కోస్ట్ స్టోర్ కనిపించింది. ఆగుతామా ఇంకా ఊరికనే అలా వెళ్ళేసి వద్దామని చెప్పేసి వచ్చేసాం. ఇక్కడ కూడా రాగానే బ్యాగ్ చూసాను. ఇది నాకు ఆల్రెడీ ఉందనమాట. అదే నేను మా హస్బెండ్తో చెప్తాను, ఈ గుర్తుందా ఈ బ్యాగ్ నాకు ఉంది అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా స్లింగ్ బ్యాగ్స్ అవి అలా చూస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఆంటీకి వాలెట్ తీసుకున్నాను, కానీ నేను ఊరికనే అలా చూస్తూ ఉన్నాను. ఏదైనా నచ్చితే తీసుకుందాము అన్నట్టు కొన్ని చూశాను, కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు బ్యాగ్స్. సో ఒక చైన్ చూసాను, ఇక్కడ బాగుంది అని చెప్పేసి కొందాం, ఎంత ఉంటుంది అని చూస్తే $80 ఉంది. నాకు ఎందుకో అది పెట్టాలనిపించలేదు. తర్వాత పర్ఫ్యూమ్ దగ్గరకు వచ్చేసి పర్ఫ్యూమ్స్ చూసాను, సన్ గ్లాసెస్ చూసాను. మా హస్బెండ్ చెప్పాడు, ఈ సన్ గ్లాసెస్ నీకు బాగున్నాయి, ఇది కూడా తీసుకో అని చెప్తే సరే అని చెప్పేసి అది అక్కడికి వచ్చేసాము. మీకు కొత్త ఐటమ్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టుకొని అంటే చూసి బయటకు వచ్చేసాం, తీసుకున్నాం. ఇంకా దాని తర్వాత స్కెచెస్ కనిపించింది దగ్గరలోనే. సో స్కెచెస్కి వెళ్ళేసి షూస్ కానీ స్లిప్పర్స్ ఏమైనా చూద్దామని చెప్పేసి వచ్చాము. అంత అవసరం ఏం లేదు, బట్ ఒకసారి చూద్దాము అనిపించింది. ఎలాగో వచ్చాం కదా అని. నచ్చలేదు, బయటకు వచ్చేసాం. ఇంకొచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఇంకా మా హస్బెండ్, ఇంత దూరం వచ్చాం కదా నీకేమైనా ఇండియన్ గ్రాసరీస్ కావాలా అంటే కావాలని చెప్పేసి ఇంక ఇండియన్ గ్రాసరీస్కి వెళ్దాం అనుకున్నాం. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. సో గ్రాసరీస్ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాము, మళ్ళీ ఇంకా రేపు ఈ వీక్కి వచ్చే పని ఉండదు అన్నట్టు వచ్చేసాము. చూడండి ఆ కొండపైన ఇల్లు ఎంత బాగున్నాయో. ఇక్కడ కాలిఫోర్నియాలో మొత్తం కొండలే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ న్యూజెర్సీ నుంచి వచ్చేటప్పుడు అసలు నాకు ఈ కాలిఫోర్నియా నచ్చుతుందా అని అనుకున్నాను. టైం పట్టింది, 3 months తర్వాత నాకు ఇప్పుడు మెల్లిగా నచ్చుతుంది అనమాట. ఇంకా గ్రాసరీ స్టోర్కి వచ్చేసాము. శ్రావణ మాసం వస్తుంది కదా, అసలు పూజ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడతో ప్రైస్ కంపేర్ చేసి ఇండియా నుంచి తెప్పించుకోవాలా వద్దు అన్నట్టు చూడడానికి వచ్చాను. చూసాను, నాకు అంతగా ఏం నచ్చలేదు. సో కూరగాయలు అవి తీసుకొని వెళ్ళిపోదాం అనిపించేసి కూరగాయలు అవి తీసుకుంటున్నాను. కొబ్బరికాయ, పుదీనా, చిన్న చిన్నవి కొన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్దాం ఈ వీక్ వరకు అని చెప్పేసి పచ్చిమిర్చి అవి తీసుకొని ఇంకా వెళ్దాం అనుకుని ఒకసారి అయితే అన్నీ తిరుగుదాము. ఏమీ లిస్ట్ ఏం రాసుకోలేదన్నమాట, బేసిక్గా గుర్తుండదు కదా, అంతగా ఐడియా ఏం లేదు. సరే తిరుగుతూ ఉంటే స్టోర్ మొత్తం మీకు కనిపిస్తే తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ చూస్తున్నాము. ఈ పప్పులు ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి. సో ఫ్రోజన్ ఏమైనా తీసుకుందామా పరాటా అట్లా అనుకొని చూస్తున్నాం. ఇంకా ఇంకేమీ వద్దు అనిపించింది. ఇంకా గ్రాసరీస్ తీసుకొని బయటకు వచ్చేసాం. ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ వ్యాలీ సెంటర్లో ఉంటాం మేము శాండియాగోలో. సో రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేసిందనమాట, రేపు మమ్మీ వెళ్ళిపోతుంది కదా ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళండి అంటే సరే అని చెప్పేసి ఒకసారి కనిపించి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఆంటీ వాళ్ళతో మాట్లాడేసి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాము. ఇప్పుడు అరౌండ్ 8 అలా అయ్యి ఉండిద్ది. సో ఇప్పుడు ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడి ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ప్రజెంట్ ఇప్పుడు ఇంటికి దగ్గరలో ఉన్నాం అన్నట్టు, ఒక 5 minutes అట్లా డిస్టెన్స్లో ఉన్నాము. ఇప్పుడు వెదర్ చాలా బాగుంది, కొంచెం చల్లగా అయిపోయింది. మేము వెళ్ళేప్పుడు 5 అయినా కూడా చాలా ఎండ ఉంది. 8 వరకు అసలు ఇక్కడ చీకటి పడదు అనమాట సమ్మర్లో. సో ఇంకా రిటర్న్ అయ్యి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి
అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటున్నాము. రేపు ఆంటీ నైట్ వెళ్తున్నారు, సో ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి డ్రాప్ చేద్దామని అనుకుంటున్నాము. చూడండి అసలు ఎంత బాగుంది కొండల మధ్య. అసలు నాకు చాలా ఇష్టం. ఇది ఒక 5 minutes ఉండిద్ది అనమాట. ఇప్పుడు కొండ పైకి వెళ్తున్నాము. ఇప్పుడు కొండ పైన ఉండిద్ది అనమాట మా హౌస్. సో ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆంటీని కలిసి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇంటి దగ్గరలోకి వచ్చేసాము. మా కమ్యూనిటీలోనే ఉంటారు ఆంటీ వాళ్ళు కూడా. సో ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంక ఇప్పుడు ఆంటీని కలిసేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఒక 5 minutes అలా కూర్చొని మాట్లాడేసి వెళ్దాం అనుకున్నాము, కానీ 1 hour పైనే ఉన్నాము. ఇంకా అక్కడే తినేసి, ఆంటీ అక్కడికి వెళ్తే తినేసి వెళ్ళమని చెప్పారు. ఇంకా అక్కడే తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. 9:30 అలా అయింది అరౌండ్. ఇప్పుడు ఇంకా ఎంటర్ అయిపోయాము ఇంట్లోకి. ఇంటి దగ్గరికి వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.